వర్షంలో శ్రీశైలం చూడండి గైస్, ఎంత బాగుందో అసలు. సూపర్ ఫీల్. హలో అండి అందరికీ. ఈరోజు మేము శ్రీశైలంలో 10 గేట్లు ఓపెన్ చేశారని మేమందరం పోతున్నాము. నేనైతే ఫస్ట్ టైం పోతున్నాను. చాలా ఎక్సైటింగ్గా ఉంది. మీరైతే లైక్ చేసి వీడియో కంటిన్యూ చేయండి. హాయ్ హాయ్ గైస్, వి ఆర్ గోయింగ్ టు శ్రీశైలం. హాయ్ 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 వెల్కమ్ టు స్పందన ఆఫీషియల్. It's tea time. మబ్బు స్టార్ టైం బ్రో స్పాన్సర్ Strong chai. ఏ బూస్ట్ It's tea time. Not a ducking. Chai తాగి. మా కార్లో అయితే ముందే ఫుల్ ట్యాంక్ ఉంది. వెళ్ళి వచ్చే వరకు ఎంత మిగులుతుందో చూద్దాం లాస్ట్లో. జర్నీ చేసి బాగా అలసిపోయామని కొంచెం సేపు రెస్ట్ అయితే తీసుకున్నాము. ఇంకా 125 కిలోమీటర్స్ థర్డ్ రౌండ్ ఫ్రెండ్స్. ఫుల్ హెడేక్. చాయ్ తాగేసి పక్కనే ఒక డాబా ఉందంటే వెళ్ళినాము. అందరికీ ఆకలేస్తుందంటే 2 ప్లేట్ పరోటా ఇంకా 2 ప్లేట్ చపాతీ అయితే తీసుకున్నాము. పర్లేదు, టేస్ట్ అయితే బాగానే ఉంది. మొత్తానికి శ్రీశైలం ఘాట్ రోడ్కి అయితే వచ్చేసినాము. ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్. గేట్ క్లోజ్ చేసేసినారు. మార్నింగ్ 6కి ఓపెన్ చేస్తారంట. ఇక్కడ నుంచి గేట్ వరకు దగ్గర 2 కిలోమీటర్ ట్రాఫికే ఉంది. హైదరాబాద్లో స్టార్ట్ అయిన వర్షం శ్రీశైలం గేట్ దగ్గరకు వచ్చే వరకు పడుతూనే ఉంది. ఇక్కడ వచ్చాక కొంచెం తగ్గిందని బయటికి వెళ్ళి ఒక ఛాయ్ తాగినాం. నైట్ మొత్తం నిద్ర లేదు. కార్లోనే కూర్చున్నాం. గేట్ దగ్గర వచ్చే వరకు మాకు 4 అయింది. చాలా చాలా బాగుంది మార్నింగ్. ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్. ఇంకా దగ్గర 80 కిలోమీటర్స్ ఘాట్ రోడే ఉంటుందంట. చూద్దాం ఈ 80 కిలోమీటర్స్ జర్నీ ఎలా అనిపిస్తుందో.
కిలోమీటర్స్ జర్నీ చేసి వ్యూ బాగుందని పక్కకు ఆగినాం. ఇక్కడ పులులు సింబాలు ఉంటాయని బోర్డులు పెట్టారు కానీ మాకైతే ఒక్కడు కూడా కనిపిస్తలేవు. ఇక్కడ వ్యూ బాగుందని మేమైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. రాహుల్ పక్కన ఇంకోటి కాంగ్రెస్ దారిలో ఎవరిదో టైర్ పంక్చర్ అయితే మా వెహికల్లో గాలి కొట్టే పంపు ఉండే, అది ఇచ్చి హెల్ప్ చేసినాం. దోమల పెంట ఓడి రాయవాడేనా ఓడి తీయవాడేనా అర్థం ఇక. డ్యామ్ దగ్గరికి వచ్చాక పరేషాన్ బాయ్స్ అన్న వాళ్ళ హోటల్ అయితే కనిపించింది. కదరా స్ట్రైక్ వస్తారా చూడండి గైస్ ఎంత బాగుందో అసలు, సూపర్ ఫీల్. हटा दो हेटा ये फर्स्ट टाइम आदरा दाढ़ी में ओपन रहे बोलेगा वो पानी पड़ोगे ఇది మొత్తం 1000 అయింది. 2 లుంగీలు ఎక్స్ట్రా, 2 పన్నీలు ఎక్స్ట్రా. డ్యామ్ ఓపెన్ అయ్యాక మీలో ఎంతమంది వచ్చారో తప్పకుండా కామెంట్ చేయండి. 10 గేట్లు ఓపెన్ అయినాయి అని తెలిసినా రాలేకపోయిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. నాకైతే ఆ ఎక్స్పీరియన్స్ సూపర్ అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం రావడం శ్రీశైలంకి. ఆ వాటర్ అనుకోవాలా లేదంటే మొత్తం పాలు అనుకోవాలా ఏం అర్థం కావట్లే, అంత బాగుంది. వీడియో చూశాక మీకే అర్థమైపోతుంది నేను ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నానో.
డ్యామ్ దగ్గర ఫొటోస్ వీడియోస్ తీసుకొని మళ్ళీ టెంపుల్ దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాం. డ్యామ్ నుంచి పక్కనే ఉంటుందేమో అనుకున్నాను నేనైతే టెంపుల్, కానీ ఇక్కడ నుంచి 10-15 కిలోమీటర్స్ ఉంటుందంట. బాగా ఆకలేస్తుందంటే టిఫిన్ సెంటర్కి వెళ్ళి టిఫిన్ అయితే తిన్నాం. పక్కనే కళ్యాణ కట్టలో స్నానం చేసి ఇప్పుడైతే పాతాళ గంగ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 500 మెట్లు దిగి అయితే వెళ్ళాలి. 500 మెట్లు దిగిన తర్వాత పాతాళ గంగ అమ్మవారు అయితే ఉంటది. పూజ అయిపోయిన తర్వాత పక్కనే పైకి వెళ్ళడానికి రోప్ ఉందంటే అక్కడికి వెళ్తున్నాము. అక్కడ వెళ్ళి రేట్లు అయితే చూసాము. అడల్ట్స్కి అయితే 60 రూపీస్ టికెట్, చిల్డ్రన్స్కి అయితే 40 రూపీస్. బోటింగ్ చేసే వాళ్ళు కూడా ఇక్కడనే చేస్తారు. మేమైతే దర్శనానికి లేట్ అయిపోతుందని 4 టికెట్లు తీసుకొని రోప్ ఎక్కి పోదామని అయితే అనుకున్నాం. ఇక్కడ పబ్లిక్ చూశాక అయితే నడిచిపోవడమే చాలా బెటర్ అనిపించింది. కింద ఒక ఫ్లోర్ పైన ఒక ఫ్లోర్ నిండా ఉన్నారు పబ్లిక్. ఎందుకులే వెయిట్ చేయడం అని నడిచి అయితే వెళ్ళినాం పైకి. బాగా దాహం వేస్తుందంటే పక్కకి షాప్ దగ్గర ఆగి ఒక థమ్స్అప్ అయితే తీసుకొని తాగిన. ఇక్కడ 1 లీటర్ 2 లీటర్ వాటర్ బాటిల్ అయితే దొరకడం లేదు. 5 లీటర్ వాటర్ బాటిల్ తీసుకోవాలి. ఎలాగో వాటర్ బాటిల్ తీసుకోవాలి కాబట్టి 5 లీటర్ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం. కాలు ఫుల్గా కాలుతుంది, ఫుల్ ఎండ, మంటగా మండుతుంది. ఇప్పుడైతే మల్లికార్జున స్వామి టెంపుల్ దగ్గరకు అయితే వచ్చినాము. వచ్చే వరకు 1:30 అయింది మాకు. ఇక్కడ 2:30కి ఓపెన్ చేస్తారంట. అప్పుడు వరకు 1 అవర్ వెయిట్ చేయాలి. లోపల ఫోన్ అలౌ లేదంట. పక్కనే ఉన్న ఫోన్ డిపాజిట్ దగ్గరకు వెళ్ళి ఫోన్ డిపాజిట్ చేసి లోపల దర్శనానికి అయితే వెళ్ళినాము. ఫ్రీ దర్శనం అంటున్నారు కానీ ఇప్పుడైతే దర్శనం అయిపోయింది, బయటికి వచ్చేసినాము.
దర్శనం కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం రిటర్న్. డ్యామ్ దగ్గర మార్నింగ్ కంటే నైట్ వ్యూవే చాలా బాగుంది లైటింగ్స్తోనే. చాలా మంది ఆగి ఫిషెస్ అయితే తీసుకుంటున్నారు. సరే అని చెప్పి మేము కూడా ఒక 5 kgs ఫిష్ తీసుకొని అక్కడనే కట్ చేయించుకొని ఫ్రై చేయించుకున్నాము. ఇక్కడ 1 kg చేప వచ్చేసి 200 రూపీస్, కటింగ్కి 50 రూపీస్, ఇంకా ఫ్రై చేయించుకోవడానికి 150 రూపీస్ పర్ కేజీ పడింది. దారిలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి మేము తెచ్చుకున్న ఫిష్ ఫ్రై అయితే తిన్నాము. తినేసి మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. ఇదే మా శ్రీశైలం వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఎప్పటి నుంచో ఆశగా చూస్తున్నా ఒక యానిమల్ అయినా కనిపించాలని. దారిలో ఒక చిరుతపులి కనిపించింది.